ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. నాకు ఇచ్చిన అవకాశం బట్టి ముందుగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇలాగా మీ ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. 7th క్లాస్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో నాకు ఒక లెసన్ అంటే చాలా ఇష్టం. ఆ లెసన్ మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. 1909లో క్లెవ్లాండ్లో గేట్స్ అవెన్యూ అని ఒక స్ట్రీట్ ఉంది. ఆ స్ట్రీట్ చాలా డర్టీగా ఉండేది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేదవాళ్ళే. స్ట్రీట్ లైట్స్ లేవు, వాటర్ సప్లై లేదు, పేవ్మెంట్స్ లేవు. అయితే ఆ స్ట్రీట్ అంతా కూడా చాలా డర్టీగా ఉండేది. అదే స్ట్రీట్లో నుంచి ఒక పాప స్కూల్కి వెళ్ళేదన్నమాట. ఆ పాప చాలా మంచిది, హార్డ్ వర్కింగ్, కైండ్ హార్టెడ్, ఒబీడియంట్. కానీ తన అపీరియన్స్ అంత మంచిగా ఉండేది కాదు. టీచర్ తనని పిలిచి, పాప నువ్వు మంచిగా ఫేస్ వాష్ చేసుకోవాలి, జడలు వేసుకోవాలి, మంచి బట్టలు వేసుకొని స్కూల్కి రావాలి, నా కోసం అలాగే చేస్తావా అని చెప్పింది. నెక్స్ట్ డే ఆ పాప మంచిగా మొహం కడుక్కొని జడ వేసుకొని వచ్చింది. కానీ సేమ్ ఓల్డ్ డ్రెస్ వేసుకొని వచ్చింది. టీచర్ ఎన్నిసార్లు చెప్పినా కూడా తను అదే డ్రెస్ వేసుకొని వచ్చేది రోజు. బహుశా తనకు ఒకే డ్రెస్ ఉందేమో. అయితే టీచర్ ఇలా కాదు అని చెప్పి ఏం చేసిందంటే ఒక బ్రైట్ బ్లూ డ్రెస్ని కొని తనకిచ్చింది. ఆ పాప చాలా సంతోషపడింది. నెక్స్ట్ డే స్కూల్కి ఆ బ్రైట్ బ్లూ డ్రెస్ని వేసుకొని వచ్చింది. టీచర్కి థ్యాంక్ యూ చెప్పింది. మా మమ్మీ కూడా చాలా సంతోషపడింది టీచర్ అని చెప్పింది. మా నాన్న అయితే ఇది నువ్వేనా, నా పాప ఎంత చక్కగా బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పి అన్న టీచర్ అని టీచర్కి చెప్పింది. స్కూల్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళ మమ్మీ నా పాప ఈరోజు చాలా బ్యూటిఫుల్గా ఉంది అని ఒక మంచి సప్పర్ని రెడీ చేసింది. డైనింగ్ టేబుల్ మీద ఒక కొత్త క్లాత్ని వేసింది. ఆ వారం అంతా కూడా వాళ్ళ మమ్మీ కిచెన్ని క్లీన్ చేసింది. గమనించిన వాళ్ళ నాన్న ఇంటి బయట ఉన్న ఫెన్స్ని రిపేర్ చేశాడు. ఇంటి వాళ్ళ సహాయంతో గార్డెన్ని క్లీన్గా చేశాడు. అలాగే ఇంటి మొత్తానికి పెయింటింగ్ వేశాడు. ఇదంతా పక్కన వాళ్ళు గమనించి వాళ్ళు కూడా క్లీన్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ ఇంటిని క్లీన్ చేసుకున్నారు, బయట గార్డెన్ని క్లీన్ చేశారు, అలాగే ఇంటికి అంతా పెయింటింగ్ వేశారు. ఒకరోజు చర్చ్ మినిస్టర్ అదే స్ట్రీట్ గుండా వెళ్తూ ఈ 2 ఇల్లులను చూసి ఈ ఇల్లులు క్లీన్గా ఉండడానికి చాలా కష్టపడుతున్నారు అని ఆ పెద్దవాళ్ళకి చెప్పి ఆ స్ట్రీట్లో లైట్స్, వాటర్ సప్లై, పేమెంట్స్ వేయించాడు. మొత్తానికి గేట్స్ అవెన్యూ చాలా క్లీన్గా, గ్రీన్గా, నీట్గా అయిపోయింది. ఈ స్ట్రీట్ని చూసి పక్కన వాళ్ళు కూడా వాళ్ళ స్ట్రీట్ని క్లీన్గా ఉంచుకోవడం స్టార్ట్ చేశారు. అలాగా మోర్ దెన్ 7,000 స్ట్రీట్స్ ఈ క్యాంపెయిన్లో పాల్గొన్నారు. వాళ్ళ స్ట్రీట్స్ అన్నీ కూడా క్లీన్గా పెట్టుకోవడం మొదలుపెట్టారనమాట. కాబట్టి ఆ టీచర్ ఇచ్చిన ఒక చిన్న గిఫ్ట్, ఒక బ్లూ డ్రెస్ ద్వారా ఎంతోమంది జీవితాలు మారాయి. ఎన్నో స్ట్రీట్స్ క్లీన్గా అవ్వడం మొదలుపెట్టాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా మంచి చేయడం ఆపొద్దు. మనం మంచి చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే గెలేషియన్స్ 6:9లో ఏముందో తెలుసా? లెట్ us నాట్ బికమ్ వేరీ ఇన్ డూయింగ్ గుడ్, ఫర్ ఎట్ ద ప్రాపర్ టైమ్ వీ విల్ రీప్ ఏ హార్వెస్ట్ ఇఫ్ వీ డు నాట్ గివ్ అప్. కాబట్టి మనం అందరం కూడా మంచి చేయడం స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.